మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శివాజీ రాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్గా వేణుమాధవ్, జనరల్ సెక్రటరీగా నరేష్ ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ వెంకట్ నడి తెలుసుకుందాం. వెంకట్, ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో అంటే మా అధ్యక్షుడిగా శివాజీ రాజాని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అయితే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ అసోసియేషన్ ఎన్నికల్లో ఈసారి యునానిమస్ గా ఎన్నికలు జరగడం కూడా జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతిసారి కూడా మా అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు సాధారణ ఎన్నికల్లాగానే ఆర్టిస్టులు విడిపోవడం, ఎవరికి వారు గొడవలు పడి సినిమా ఇండస్ట్రీ పరువు మొత్తం పోతుందని అంటే భావన సినిమా ఇండస్ట్రీ పెద్దలతో కలగడంతో ఈసారి ఎలాగైనా సరే మా అసోసియేషన్ ఎన్నికలు యునానిమస్ జరగాలి, ఏకగ్రీవంగా అందరూ ఒకే తాటిపై ఉండి తమకు నచ్చినట్టు వ్యక్తిని ఎన్నుకునే విధంగా చూడాలని కూడా అసోసియేషన్ భావించడంతో ఈసారి శివాజీ రాజాని ప్రెసిడెంట్ గాను, హీరో శ్రీకాంత్ ను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గాను, అలాగే మరో నటుడు బెనర్జీని వైస్ ప్రెసిడెంట్ గాను, వేణుమాధవ్ వైస్ ప్రెసిడెంట్ గాను ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈసారి శివాజీ రాజాని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అంటే కూడా ఇక్కడ చాలా వరకు చూస్తే గతంలో శివాజీ రాజా వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసినారు. అయితే ఆయన గతంలో దాదాపు 730 మంది ఉన్నటువంటి ఆర్టిస్ట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరి సంక్షేమం కోసం గతంలో ఎన్నో చర్యలు తీసుకోవడంతో శివాజీ రాజా అందరి మనసులో కూడా స్థానం సంపాదించుకోవడంతో ఈసారి శివాజీ రాజాపై ప్రతిపాదించడంతో అందరూ కూడా ఓకే చెప్పడంతో ఈసారి ఎన్నిక కూడా శివాజీ రాజాని మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే దీని వెనకాల కూడా సినీ పెద్దలు అంటే చిరంజీవి, ఇటు చూస్తే కృష్ణ, అందరూ కూడా ఈసారి ఏకగ్రీవంగా జరిగితేనే బెటర్ అన్న విధంగా వాళ్ళు కూడా చెప్పడంతో మా అసోసియేషన్ కూడా ఈసారి ఇది ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. అయితే దీన్ని ఇప్పుడే ఎలక్షన్ ఆఫీసర్ అయినటువంటి కృష్ణమోహన్ అధికారికంగా అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది విజిత. అయితే ఈ ఆఫీస్ బేరర్స్ లో మొత్తం 8 పోస్టులు ఉన్నాయి. అయితే దీంతో పాటు ఈసీ మెంబర్స్ గా కూడా 8 మందిని కూడా నియమించడం జరిగింది. అయితే దీంట్లో నటి హేమ కూడా ఒక వన్ ఆఫ్ ది మెంబర్ గా కూడా ఆమెను కూడా ఎన్నుకోవడం జరిగింది. మొత్తానికి చూస్తుంటే ఈసారి మా అసోసియేషన్ ఎన్నికలు కూడా చాలా ప్రశాంతంగా, అంటే అది కూడా ఏకగ్రీవంగా, ఇటు అపోజిషన్స్ ఎవరు లేకుండానే ఏకగ్రీవంగా జరగడంతో ఇటు మా సభ్యులందరూ కూడా చాలా వరకు హ్యాపీగా, సంతోషంగా కూడా తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా ఒకే తాటిపైన ఉండి మూవీ ఆర్టిస్ట్ ఒకే అభిప్రాయంతో ఉండి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అంటే ఇటు పేద కళాకారులు అలాగే సీనియర్ నటులు అయినటువంటి వృద్ధ కళాకారులు ఎందరో ఉంటారు. వీరందరికి కూడా మన వంతు సహాయం చేయడానికి కూడా అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవడం జరిగిందని కూడా కొత్తగా ఎన్నికైనటువంటి మా ప్రెసిడెంట్ శివాజీ రాజా, ఇటు హీరో నరేష్ వీళ్ళందరూ కూడా వ్యక్తం చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెంకట్.